ప్రకటన చేస్తూ భారతీయులు తమ రాజ్యాంగాన్ని మై గ్రేట్ లీడర్ అండ్ కామ్రేడ్ రాజేంద్ర ప్రసాద్ 1947 జనవరి 22న రాజ్యాంగ ముసాయిదాని సూక్ష్మ పరిశీలనతో రూపొందించేందుకు రాజ్యాంగం పీఠిక భారత ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని లేదా భారత యూనియన్ కు ఒక పార్లమెంట్ లో మెజారిటీ పార్టీ అంటే సంఖ్యాబలం గల పార్టీ నాయకుడిని లేదా నాయకురాల్ని ప్రధానమంత్రి పదవి నిర్వహించడానికి ఆహ్వానిస్తారు. ప్రధానమంత్రి సలహా మీద ఇతర మంత్రుల్ని నియమించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని స్పష్టంగా నిర్వచించడం జరిగింది. భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ అంటే అధికరణాలు, 9 షెడ్యూల్స్ అంటే పట్టికలు ఉన్నాయి.